నెల్లూరు జిల్లా నందవరంలో భూ వివాదం నెలకొంది. తన భూమిని కబ్జా చేశారంటూ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు. నేను నా పొలము ఆక్రమణకు గురైందని చెప్పేసి నేను అర్జీ పెట్టాను. ఈ పొలాన్ని నేను 2018లో కొనుక్కున్నానండి. నా పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాను. ఇది యాక్చువల్గా మా పాపకి ఇచ్చేసాను నేను. తర్వాత నేను మొన్న 2024లో సెప్టెంబర్ అక్టోబర్లో దీన్ని కొద్దిగా క్లియర్ చేయించాను. నా పొలంలో ఈ పెద్ద కంకి తుమ్మ చెట్లు ఉంటే క్లియర్ చేపించి దాన్ని వాడదామని చెప్పి చూసేసరికల్లా నేను వచ్చేసరికల్లా నేను కొద్దిగా ఒంట్లో బాగాలేక రాలేకపోయాను. తర్వాత జనవరి 10వ తారీఖు ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా మీ దాంట్లో ఇది పెట్టారు, జామాయిలు పెట్టారంటే నేను వచ్చి చూసుకున్నాను. చూసి నా దాంట్లో 6 ఎకరం వరకు ఆక్యుపేషన్ లో ఉందండి. ఆక్యుపేషన్ లో ఉండడం వల్ల నేను మళ్ళీ ఎంఆర్ఓ గారికి రీసర్వే చేయమని చెప్పి అర్జీ పెట్టాను. అదే విధంగా సీఎం ఆఫీస్ లో ప్రజావేదిక ద్వారా పరిష్కారం కోరుతూ నేను పిటిషన్ పెట్టాను. దానికి ఇట్లా కలెక్టర్ దగ్గర నుంచి మన ఎంఆర్ఓ మండల్ సర్వేయర్ గా శ్రీకాంత్ గారు వచ్చి మీకు అప్పచెప్తామని చెప్పారు. ఇక్కడ వారి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాను.